చందమామ కథ. పండిత్ జీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూకు జై, మహాత్మా గాంధీకి జై అని చాలాసార్లు మీరు అని ఉంటారు, లేదా కనీసం ఆ జేజేలన్న విని ఉంటారు. పండిత జవహర్లాల్ నెహ్రూ ఎవరో మీకు తెలుసా? నెహ్రూ వంశం వారిది మొదట కాశ్మీర్ దేశం. వారి పూర్వులు సంయుక్త రాష్ట్రాలకు వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. జవహర్లాల్ తండ్రి మోతీలాల్ నెహ్రూ, తల్లి స్వరూపారాణి. మొదట్లో అంతగా ఉన్న కుటుంబం కాకపోయినా మోతీలాల్ నెహ్రూ గారు న్యాయవాద వృత్తిలో సంపాదించి సంపన్నులయ్యారు. మన జవహర్లాల్ 1889 నవంబర్ 14న జన్మించాడు. మోతీలాల్ గారిది విచిత్ర స్వభావం. వారికి అంతలోనే కోపం, అంతలోనే సంతోషం వచ్చేది. ఇంట్లో ఏమాత్రం పొరపాటు జరిగినా అగ్గే కూర్చునేవారు. జవహర్లాల్ కూడా తండ్రి దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి జంకేవాడు. తల్లి దగ్గర మాత్రం ఆయనకు ఎంతో చనువు ఉండేది. తండ్రి గారు కోపడినప్పుడు స్వరూపారాన్ని కొడుకు తరఫున వాదిస్తుండేది. జవహర్లాల్ 5 ఏళ్ల వాడై ఉండగా ఒక చిన్న గమ్మత్తు జరిగింది. ఒకరోజు ఆయన తండ్రి గారి గదిలోకి వెళ్ళాడు. బల్ల మీద 2 ఫౌంటైన్ పెన్నులు కనిపించాయి. వెంటనే ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఎవరైనా ఒకేసారి 2 చేతులతో రాయలేరు. ఒక చేతితో రాయడం ఒక కలం చాలు. నాన్నగారికి 2 కలాలు దేనికి? నేను ఒక కలం తీసుకుంటే తప్పేంటి? ఇలా అనుకుని ఆయన బల్ల మీద నుంచి ఒక కలం తీసుకుని వెళ్ళిపోయాడు. మోతీలాల్ గారు వచ్చి చూసుకోగానే 2వ కలం కనిపించలేదు. పని మనుషులందరినీ పిలిపించారు, కేకలు వేశారు. ఆ కలాన్ని తెచ్చివ్వకపోతే పనిలోంచి తీసేస్తా అన్నాడు. వెంటనే దానికోసం ఇల్లంతా వెతుకులాట ప్రారంభమైంది. జవహర్లాల్ తండ్రి గారి దగ్గరికి మెల్లగా వెళ్లి కలం ఇచ్చాడు. ఆయన మండిపడి కొడుకును గట్టిగా చితకబొడిచాడు. ఆ దెబ్బలకు తాళలేక బోరును ఏడుస్తూ జవహర్లాల్ తల్లి దగ్గరికి వెళ్ళాడు. అన్ని దెబ్బలు తిన్నా ఆయనకు తండ్రి గారి మీద కోపం రాలేదు. అమ్మా, నాన్నగారిని మనకే, తప్పంతా నాదే అని తల్లి స్వరూపరాణితో అన్నాడు. జవహర్ చిన్నప్పుడు ముబారక్ అలీ గారి వద్ద చదివాడు. ఆయన వద్ద చిత్ర విచిత్రాలైన అరేబియన్ కథలు విన్నాడు. వీటికి తోడు తల్లి భారతంలోంచి, రామాయణంలోంచి ఎన్నో కథలు చెప్పింది. జవహర్లాల్కు తన పుట్టినరోజు పండగ అంటే ఎంతో సరదా. ఆ రోజున ఆయన్ను గోధుమలు మొదలైన ధాన్యాలతో తులాభారం తూచి వాటిని పేద సాధలకు పంచిపెట్టేవారు. కొత్త కొత్త దుస్తులు తొడిగేవారు. బంధువులు, స్నేహితులు వచ్చి ఎన్నో బహుమతులు ఇచ్చేవారు. అన్ని పనులు ముగిసిన తర్వాత మహావైభవంగా విందు జరిగేది. ఇవన్నీ ఆయనకింత ఉత్సాహాన్ని రేకెత్తించేవి. ఈ పండుగ ప్రతిరోజు రాకూడదా? మధ్యలో 364 రోజులు అడ్డు దేనికి అనుకునేవాడు. జవహర్ తన 11వ ఏట దివ్యజ్ఞాన సమాజ మతస్థుడైన బ్రూక్స్ వద్ద 3 ఏళ్లు చదివి తర్వాత మానేశాడు. 1905లో అంటే జవహర్ 15వ ఏట నెహ్రూ కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళింది. అప్పుడు ఆయన హారోలో విద్యాభ్యాసం కొనసాగించాడు. ఇక్కడ స్కూల్లో చదువుతుండగా ఆయన తెలివితేటలకు మెచ్చుకొని గారిబాల్డి జీవితం అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకం చదవగానే ఆయనకు దేశభక్తుల చరిత్రలు చదవాలన్న కుతూహలం కలిగి ఎన్నో చరిత్రలు చదివాడు. తర్వాత ఆయనకు హారో స్థితిగతులు తన జ్ఞాన వికాసానికి సరిపడమని తోచింది. అక్కడి నుంచి మరొక స్కూలుకి మారడానికి తండ్రి గారి అనుమతి ఎలాగో సంపాదించి 1907లో కేంబ్రిడ్జి ట్రినిటీ కాలేజీలో చేరాడు. హారోలో మొలకెత్తి ట్రినిటీలో ప్రబలమైన దేశభక్తి జవహర్ హృదయంలో తర్వాత మహావృక్షమైంది. మన దేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి దేశం కోసం ఆయన నిర్వహించని కార్యము, చేయని త్యాగము లేదు. ఆ తర్వాత ఆయన భారత ప్రధానిగా మన దేశానికి ఎంతో సేవ చేశారు.